దేవునికి వందనాలు. అదే రీతిగా మీరందరూ టీవీ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించినటువంటి గొప్ప దేవ, నీకు వందనాలు నాయన. మరి యొక్క వాక్యాన్ని మేము వింటుండగా ప్రభా, మరి తల వంచినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదిస్తారని యేసు పరిశుద్ధం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజున మన యొక్క అంశం గురించి మాట్లాడుకుందాము. మన యొక్క అంశము విశ్వాసము ద్వారా మనం అన్నీ పొందుతున్నాం, కానీ మన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే లోక సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే 10 మంది కుష్ఠరోగులు దేవుని యేసయ్య దగ్గరికి వచ్చి ఉన్నారు. యేసయ్య దగ్గరికి వచ్చి ఉన్నారు. ఏ రీతిలో మరి వచ్చి ఉన్నారు? కుష్ఠరోగముతో యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా ఈ రోగమును మేము ఎన్నాళ్ళ నుంచో మేము ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క రోగము మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు. ఈ రోగము వలన ఈ యొక్క సొసైటీలో మేము తిరగలేకపోతున్నాము అని వారు ఎంతగానో బాధపడ్డారు. ఆ యొక్క కుష్ఠరోగులు యేసయ్య దగ్గర మొరపెట్టి ఉన్నారు. యేసయ్య ఒక మాట చెప్పి ఉన్నాడు, అయితే మీ యొక్క కుష్ఠరోగాన్ని పోగొట్టాలంటే మీరు ఒక పని చేయాలనేసి యేసయ్య వారి దగ్గర చెప్పడం జరిగి ఉన్నది. ఏమిటయ్యా మేము ఏం చేయాలనేసి 10 మంది కూడా కుష్ఠరోగులు యేసయ్య దగ్గర మాట్లాడి ఉన్నారు. అయితే యేసయ్య, మీరు వెళ్ళి ప్రధాన యాజకుడైనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కనిపించినట్లయితే మీ యొక్క రోగాన్ని మీరు పోగొట్టుకుంటారు, మీ యొక్క కుష్ఠరోగాన్ని మీరు పోగొట్టుకుంటారు అనేసి యేసయ్య చెప్పినప్పుడు అటు రీతిగానే వారు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్తున్నటువంటి ఆ మార్గంలోనే వారు విశ్వాసం ఉంచినట్టుగానే నా దేవుడు, నా యేసయ్య నన్ను బాగు చేస్తాడని వారు నమ్మి ఉన్నారు. కాబట్టి వారి యొక్క నమ్మకము దేవుడు వారికి స్వస్థతను ఇచ్చి ఉన్నాడు. 10 మంది వెళ్తున్నారు. ఆ యొక్క 10 మంది కూడా వారి యొక్క కుష్ఠరోగాన్ని పోగొట్టుకుని ఉన్నారు. ఆ యొక్క 9 మంది కూడా వారి యొక్క రోగాన్ని పోగొట్టుకునే తర్వాత వారి యొక్క ఇళ్ళలకు వారు వెళ్ళిపోయి ఉన్నారు. అందులో ఒకే ఒక వ్యక్తి దేవునికి వందనాలు చెల్లించడానికి తిరిగి వెనక్కి వచ్చి ఉన్నాడు. ఆయన వెనక్కి వచ్చి యేసయ్య దగ్గర సాగిలి పడి నమస్కారం చేసి ఉన్నాడు. అయ్యా, ఈ యొక్క రోగము వల్ల నేను ఎన్నాళ్ళ నుంచో బాధపడుతున్నాను. ఈ రోగము, నాలో ఉన్నటువంటి యొక్క రోగము పోయి ఉన్నది. నాకు మంచి శరీరాన్ని నాకు కలుగ చేసి ఉన్నావు, నీకు వందనాలయ్యా అని ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నాడు, దేవునికి వందనాలు చెల్లించి ఉన్నాడు. ఈ 9 మంది కూడా వారు బాగుపడి ఉన్నారు, కానీ వారి యొక్క స్థలాలకు వారు వెళ్ళిపోయి ఉన్నారు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా వందనాలయ్యా, ఈ రీతిగా మమ్మల్ని బాగు చేసి ఉన్నావు అని ఏమాత్రం కూడా వారు వందనాలు చెల్లించలేదు, కృతజ్ఞత కలిగి ఉండలేదు. ఈ 9 మంది కూడా అందులో కృతజ్ఞతగా కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి సాగిలి పడి నమస్కారం చేసి ఉన్నాడు. మరి అటు రీతిగా నువ్వు ఉంటావా? కృతజ్ఞత కలిగి నీ దేవునికి వందనాలు చెల్లిస్తావా? నీ రోగమును పోగొట్టుకున్న తర్వాత, అయ్యా వందనాలయ్యా, నువ్వు ఎప్పుడైనా చెల్లించావా? నువ్వు అనేకమైనటువంటి హాస్పిటల్కు నువ్వు తిరిగి ఉన్నావు. నీ రోగమును నా దేవుడి వలన నేను బాగుపడి ఉన్నాను అని నువ్వు ఎప్పుడైనా దేవునికి వందనాలు చెల్లించున్నావా? లేదంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసి ఉన్నావా? అయ్యా, ఈ యొక్క రోగాన్ని నేను పోగొట్టుకున్నానని దేవుని కృతజ్ఞత కలిగి మరి దేవునికి కృతజ్ఞత కానుక ఇచ్చున్నావా? లేదు. నీ యొక్క కుటుంబంలో నువ్వు కృతజ్ఞత కూడుకుని ఏర్పాటు చేసుకున్నావా? లేదు. చాలామంది కూడా దేవుని దగ్గర నుంచి అనేకమైనటువంటి మేలులు పొందుతున్నారు. చాలామంది కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండలేదు. దేవుడిని ఆశీర్వదించున్నాడు,
దీవించి ఉన్నాడు. నువ్వు విశ్వాసము దేవుని మీద ఉంచున్నావు కాబట్టి నీ రోగమును పోగొట్టుకుని ఉన్నావు. నీ రోగమును పోగొట్టుకుని ఉన్న అనేకమైనటువంటి స్థలాలకు నువ్వు, మరి అనేకమైనటువంటి గ్రామాలకు, అనేకమైనటువంటి హాస్పిటల్కు నువ్వు తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి నీ దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి నువ్వు ఉండలేదు. నీ దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే ఈరోజు ఆరోగ్యం కొరకు నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు. రేపొద్దున్న ఇంకో సమస్య రావచ్చు. ఆ సమస్యకి ఎవరు? మన దేవుడే. మనం దేవుని దగ్గరికి పరిగెడతాం. మన దేవుని కొరకు మనం పరిగెడుతున్నాము. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఈ యొక్క 9 మంది కూడా దేవునికి కృతజ్ఞత కలిగి లేరు. నమ్మకం, విశ్వాసాన్ని వారు యేసయ్య దగ్గర నుంచి పోగొట్టుకుని ఉన్నారు. మరి అట్టి రీతిగానే మనం చూసుకున్నట్లయితే మరి జకరియా ఆయన మరి యొక్క చిన్నవాడు అయినప్పుడు కూడా, ఆయన యొక్క హైటు మరి చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆయన యేసయ్యను చూడాలని ఆ యొక్క గుంపులో వెళ్ళి ఉన్నాడు. ఆ యొక్క గుంపులో ఆయన ఎంతగానో ఆశపడి ఉన్నాడు చూడాలని. కానీ ఆయన చూడలేక చెట్టు ఎక్కి ఉన్నాడు. ఆ యొక్క చెట్టు ఎక్కి యేసయ్యను చూడాలని ఆయన ఆశతో మరి వచ్చి అక్కడ చూడటం జరిగి ఉన్నది. యేసయ్య ఎప్పుడైతే ఈ యొక్క సంఘటన చూసి ఉన్నాడో జకరియాను కింద దిగమని చెప్పి ఉన్నాడు. నీ ఇంట నేను వస్తున్నాను అనేటప్పుడు జకరియా ఇంటికి వెళ్ళి ఉన్నాడు. లోక సువార్త 19 అధ్యాయం 1-10 వరకు చూసుకున్నట్లయితే ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు అది ఎంతో సంతోషము మరి కలిగి ఉన్నది. నా ఇంటికి యేసయ్య వస్తున్నాడు అని ఎంతో ఆనందించి ఉన్నాడు. ఎంత పాపి అయినప్పుడు కూడా, ఎంతోమంది దూషించినప్పుడు కూడా, ఎంతోమంది ఎగతాళిగా మరి జకరియాను మరి చూసినప్పుడు కూడా, మరి యేసయ్య ఆయన చూసేటప్పుడు నీ ఇంట నేను వస్తున్నాను అనేటప్పుడు ఆయన ఎంతో ఆశ్చర్యపోయి ఉన్నాడు. నా ఇంటికి వస్తున్నాడా, ఆ యేసయ్య నా ఇంటికి వస్తున్నాడా అనేసి గబగబా మరి ఆయన యేసయ్యను తీసుకుని వెళ్ళటం జరిగి ఉన్నది. యేసయ్య ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క జకరియాను మరి ఆయన ఇల్లు అంతా కూడా చూసి ఉన్నాడు. ఆయన ఆనందించి ఉన్నాడు. శిష్యులందరూ కూడా వచ్చి ఉన్నారు. తర్వాతగా జకరియా అన్నాడు, అయ్యా మరి నేను ఎంత అయితే మరి నేను నా యొక్క రాబడి అంతా కూడా మరి నా యొక్క ఆస్తిలో మరి ఉండి ఉన్నదో ఆ యొక్క సగం భాగం అంతా కూడా పేదలకు నేను ఇచ్చేస్తానయ్యా అనేసి యేసయ్య దగ్గర చెప్పి ఉన్నాడు. యేసయ్య దగ్గర ఆయన చెప్పి ఉన్నాడు. ఎందుకంటే యేసయ్య ఆయన యొక్క ఇంటికి వచ్చేటప్పుడు ఆ యొక్క ఆనందము తట్టుకోలేక ఆయన కృతజ్ఞతగా ఆయన చెప్పి ఉన్నాడు. 8వ వచనం చూసుకున్నట్లయితే ఆయన దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. నీ ఇంట ఎవరైనా చుట్టాలు వస్తే నువ్వు చక్కగా గబగబా మరి అన్నీ కూడా మరి తెచ్చి మరి అన్నం కూర వండేసి చక్కగా ఏర్పాటు చేస్తూ ఉంటావు. భోజనం చేసిన తర్వాత వారు వెళ్తున్నప్పుడు ఏదో నీ దగ్గర ఉన్నది నువ్వు ఇస్తావు. లేకపోతే ఇంటికి కొత్తగా ఎవరైనా చుట్టాలు వచ్చినట్లయితే మరి చక్కగా బట్టలు కొని వారికి ఇస్తావు. అయితే యేసయ్య మరి ఇంటికి వచ్చేటప్పుడు జకరియా ఆ రీతిగా వందనాలు చెల్లించి ఉన్నాడు. పేదలకు నేను ఇచ్చేస్తానయ్యా అనేసి ఆయన వందనాలు చెల్లించి ఉన్నాడు. ఇక్కడ యేసయ్య దగ్గర మరి యొక్క 9 మంది కృతజ్ఞత కలిగే వారి యొక్క స్థలాలకు వారు వెళ్ళిపోయి ఉన్నారు. ఆ 9 మంది కృతజ్ఞత కలిగి లేరు. అందులో ఒకే ఒక వ్యక్తి కృతజ్ఞత కలిగి యేసయ్య దగ్గరికి వచ్చి వందనాలు చెల్లించి ఉన్నారు. కుష్ఠరోగం ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలా భయంకరమైనటువంటి వ్యాధి. అటువంటి వ్యాధి ఉన్నట్లయితే ఊరు చివర మరి యొక్క కుష్ఠరోగులను ఉంచేవారు. వారిని లోపలికి రానిచ్చేవారు కాదు. అటువంటి భయంకరమైనటువంటి వ్యాధిని బాగు చేసేటప్పుడు దేవునికి వందనాలు చెల్లించకుండా వారు వెళ్ళిపోయి ఉన్నారంటే ఎంత బాధాకరమైనటువంటి స్థితి అది. మరి జకరియా మరి
మరి ఇంటికి యేసయ్య వస్తున్నప్పుడు ఆయన ఎంతో సంతోషము ఆనందము ఆయన కలిగి ఉన్నది. నా యేసయ్య నా ఇంటికి వస్తున్నాడు, నా యేసయ్య నా ఇంటికి వస్తున్నాడు, నా యేసయ్యకు నేను ఏమి ఇవ్వగలనని ఆయన ఆలోచన చేసుకుని ఆయన ఉన్నటువంటి రాబడులు ఆయన దేవునికి వందనాలు చెల్లించున్నాడు. నీ జీవితములో కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. ఆ యొక్క 9 కుష్ఠరోగులు కృతజ్ఞత లేకుండా ఉండి ఉన్నారు. ఆ రీతిగా కాకుండా నీ ఏ రీతిగా అయితే నువ్వు ఉండాలనుకున్నావో ఆలోచించే ఆ యొక్క వ్యక్తి కృతజ్ఞత కలిగి దేవుని దగ్గరికి వచ్చి వందనాలు చెల్లించున్నాడు. ఆ రీతిగా నువ్వు ఉండాలి తప్ప ఆ 9 మంది వలె నువ్వు ఉండకూడదు. హిజ్కియా కూడా చూసుకున్నట్లయితే హిజ్కియా కూడా ఆయన యొక్క జీవితంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన కూడా ఒక తప్పు పని చేసి ఉన్నాడు. హిజ్కియా ఆయన మంచం మీద ఉంటుండగా యెషయా ప్రవక్త వచ్చి ఉన్నాడు. ఇదిగో నువ్వు మరణిస్తావు, దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు, నీ గృహమంతా కూడా చక్కబెట్టుగా అనేసి చెప్పినప్పుడు ఆయన ఎంతగానో బాధపడి ఉన్నాడు. ఆ యొక్క బాధను అర్థం చేసుకుని దేవుడు ఆయన జీవితాన్ని ఇంకా ఎక్కువగా పెంచి ఉన్నాడు. 15 సంవత్సరాలు ఆయన మరి ఆ యొక్క ఆయుష్ దేవుడు కలగ చేసేటప్పుడు దేవునికి వందనాలు చెల్లించాలి. మరి హిజ్కియా వందనాలు చెల్లించాడా? దేవునికి వందనాలు చెల్లించలేదు. దేవునికి వందనాలు ఏ రీతిగా చెల్లించాలి? రాజుగారు అయినా ఆయనకున్నటువంటి బోల్డ్ ఆస్తుపాస్తులు అన్నీ ఉన్నప్పుడు కూడా ఇదిగో నేను దేవునికి ఇచ్చేస్తున్నాను, నా దేవుడు నన్ను బాగు చేసి ఉన్నాడు, ఈ రోగము నుండి నాకు స్వస్థతనిచ్చి ఉన్నాడు, నా దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నానని మరి అందరినీ పిలిచి మరి విందుని ఏర్పాటు చేసి ఉన్నాడా? లేదు. అందరినీ కూడా పిలిచి ఇదిగో నా దేవుడు నన్ను బాగు చేస్తున్నాడు కాబట్టి నేను దేవునికి విశ్వాసుడిగా నేను ఉంటానని చెప్పి ఉన్నాడా? లేదు. మరి వార్త హిజ్కియా బాగుపడ్డాడని ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా తెలుసుకున్నారు. బబులోను దేశము నుండి వారు వచ్చున్నారు, సైన్యముతో వారు వచ్చున్నారు. వచ్చేటప్పుడు హిజ్కియా ఏం చేసి ఉన్నాడు? ఆయనకున్నటువంటి ఆస్తి అంతా కూడా చూపిస్తున్నాడు. ఆయనకున్నటువంటి ఆస్తి అంతా కూడా ఇదిగో నాకు ఈ యొక్క బంగారం ఉంది, ఇదిగో నా దగ్గర ఈ యొక్క వెండి ఉందని ఆయనకున్నటువంటి ఆస్తి అంతా వారికి చూపిస్తున్నాడు. అక్కడ ఏం చేయాలి? ఆయన హిజ్కియా ఏం చేయాలి? నా దేవుడు ఈ రోగము నుంచి నన్ను బాగు చేసి ఉన్నాడు, నా దేవుడు కొంతకాలము నాకు సమయాన్ని ఇచ్చి ఉన్నాడు అని దేవునికి వందనాలు చెల్లించి ఆయన దేవుని గురించి చెప్పాలి. ఆయన కృతజ్ఞత కలిగలేడు, దేవుడు ఈ రీతిగా చేస్తున్నాడని. చాలామంది కూడా చుట్టాలు ఇంటికి వచ్చేటప్పుడు వారు బాగుపడినటువంటి రీతిగా దేవుడు ఈ రీతిగా నన్ను చేసి ఉన్నాడని చుట్టాలకి చెప్పరు. వారి యొక్క గొప్పల కొరకు నేను అది చేశాను ఇది చేశాను అని చెప్తా ఉంటారు. నా దేవుడు ఈ రీతిగా నేను బాగు చేస్తున్నాడని నువ్వు చెప్పుకోవాలి. ఎప్పుడైతే నువ్వు చెప్పుకుంటావో దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటున్నట్టు. నువ్వు దేవునికి ఆ రీతిగా నువ్వు చెప్పుకోలేకపోతే ఆ 9 మంది కుష్ఠరోగులు ఏ రీతిలో అయితే మరి ఉండి ఉన్నారో నువ్వు కూడా అదే రీతిలో ఉన్నట్టుగానే ఉంటున్నట్టే. హిజ్కియా కూడా కృతజ్ఞత కలిగి లేడు. ఆయన కూడా ఆ 9 మరి కుష్ఠరోగులు వలె ఆయన కూడా ఉండి ఉన్నాడు. ఎంతో ఆస్తుపరుడు, రాజభోగం అనుభవించినటువంటి రాజు ఆయన దేవుని కృతజ్ఞత కలిగి లేడు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కీర్తన 100 అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతున్నది, దేవునికి కృతజ్ఞత స్తుతుల అర్పణలను చెల్లించాలని ఆయన యొక్క గుమ్మములో ప్రవేశించండి అనేసి చెప్పబడుతున్నది. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటప్పుడు చాలామంది కూడా దేవునికి ఇచ్చేటప్పుడు చాలా తక్కువగా ఇస్తానే ఉంటున్నారు, చాలా తక్కువగా ఇస్తున్నారు.
దేవుడు అంత రీతిగా నిన్ను ఆశీర్వదించేటప్పుడు, దేవుడు అంత రీతిగా నిన్ను దీవించేటప్పుడు, నీ కుటుంబాన్ని కాపాడుతూ ఆయన పోషిస్తూ అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉంటున్నప్పుడు దేవునికి ఎందుకు నువ్వు వెనక్క వేస్తున్నావు? దేవునికి ఎందుకు నువ్వు ఇవ్వడాకు నువ్వంత భారం కలిగి ఉంటున్నావు? నీ దేవుడికి నువ్వు ఇచ్చినట్లయితే నీ దేవుడు ఇంకా కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. నీ ఇచ్చుట ద్వారా నీ దేవుడిని నువ్వు శోధించమనేసి చెప్పబడుతున్నది. ధారాళంగా నువ్వు ఇచ్చినట్లయితే ధారాళంగా నువ్వు దీవించబడతావు అనేసి బైబిల్ వాక్యంలో చెప్పబడుతున్నది. పిసినారుతరంగా చాలామంది కూడా పిసినారుతరంగానే ఉంటున్నారు కుటుంబాలు కూడా. ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే 2 జోబీల్లోనూ ఇటువైపు ఏమో ఈ యొక్క 500 కాయింట్ పెట్టుకున్నాడు, ఇటువైపు ఈ యొక్క రైట్ సైడ్లోనేమో 10 రూపాయల కాయింట్ పెట్టుకున్నాడు. అది ఆ యొక్క డబ్బులు జోబీలో పెట్టుకున్నాడు, ఇంకా నమ్మకంగా ఉండి ఉన్నాడు. స్నానం చేసి ఈ యొక్క ప్యాంట్ వేసుకుందాంలే అనేసి ఆ యొక్క ప్యాంట్ అక్కడ పెట్టి ఆయన స్నానం చేసి రాకముందే తన భార్య ఎందుకో డబ్బులు అవసరం వచ్చి ఈ యొక్క 500 కాయింట్ చూసింది. ఇది వద్దులే, ఎక్కువ అయిపోతున్నాయి డబ్బులు వద్దనేసి ఈ యొక్క 500 కాయింట్ ఈ పక్కన పెట్టేసింది. ఈ రైట్ సైడ్లో 500 కాయింట్ పెట్టేసింది. ఈ యొక్క రైట్ సైడ్లో ఉన్నటువంటి 10 రూపాయల కాయింట్ ఆమె తీసుకుని వెళ్ళిపోయింది. ఆయన తర్వాత స్నానం చేసి బట్టలు వేసుకున్నాడు, వేసుకుని గుళ్ళోకి వచ్చి జడ్జాగా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కానుకలు పడుతున్నారు. మరి యొక్క కానుకలు పడుతున్నప్పుడు ఈ యొక్క రైట్ సైడ్లో 10 రూపాయల కాయింట్ ఉంది కదా అని అనుకుంటున్నాడు. ఈ రైట్ సైడ్లో 500 కాయింట్ ఉందని మర్చిపోయాడు. తన భార్య మార్చేసింది, ఈ యొక్క 500 కాయింట్ ఇక్కడ ఎట్టింది. అయితే ఈయన ఈ యొక్క 500 కాయింట్ తీసి 10 రూపాయలే కాదా అనుకుని దేవుని యొక్క సన్నిధిలో కానుకేసి ఇస్తాడు. తర్వాత ఇంటికి వచ్చి ఆయన 500 కాయింట్ ఇలా చూసుకుంటున్నాడు. ఈ యొక్క లెఫ్ట్లో పెట్టినటువంటి 500 కాయింట్ చూసుకుంటున్నాడు. అయ్యో 500 కాయింట్ వేదే అనేసి చూసుకునేటప్పుడు తర్వాత ఈ జేబులో పెట్టుకుంటే ఈ జేబులో 500 లేదు, 10 రూపాయలు కూడా లేదు. నువ్వు దేవునికి 10 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నావు, కానీ దేవుడి యొక్క ఆలోచన వేరేగా ఉంటుంది. 500 ఆ యొక్క కానుకు వెళ్ళిపోయి ఉన్నది. అటు రీతిగానే చాలామంది కూడా చేస్తున్నారు. దేవుని యొక్క ఆలయంకి వచ్చేటప్పుడు చాలామంది కూడా చిల్లర ఆ యొక్క కానుకేస్తూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చిల్లర మరి యొక్క చేంజ్ వేస్తే ఆ యొక్క చిల్లరగానే నిన్ను దీవిస్తాడు. నువ్వు ధారాళంగా నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే దేవుని ధారాళంగా నేను దీవిస్తాడు. మనం ఎంత ఖర్చు పెడితే అంత మనకు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నువ్వు చుట్టాలింటికి వెళ్తావు, చుట్టాలింటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఆ యొక్క చుట్టాలకి కావాల్సినటువంటి నువ్వు ఏదైతే అవసరమో అవి తీసుకెళ్తా ఉన్నావు అనుకో, వారికి పిల్లలకి ఏది కావాలో అది తీసుకెళ్తా ఉన్నావు అనుకో, వారు కూడా నీ యొక్క ఇంటికి వచ్చేటప్పుడు వారు కూడా నువ్వు ఏ రీతిగా తీసుకొస్తున్నావు ఆ రీతిగా వారు కూడా తీసుకొస్తారు. నువ్వు వారింటికి వెళ్ళేటప్పుడు నువ్వేమి తీసుకుని వెళ్ళకుండా వచ్చేసావు అనుకో, వారు కూడా నీ ఇంటికి కూడా వచ్చేటప్పుడు వారు కూడా ఏమీ తీసుకుని రారు. మన ఇచ్చుడు ద్వారా దేవునికి మనం కూడా పొందుతాం. మనం దేవునికి ఇచ్చుడు ద్వారా మనం కూడా పొందుతాం. వందనాలు చెల్లిస్తూ దేవునికి మనం దేవుని దగ్గర నుంచి మనం తీసుకోవాలి. దేవా, ఈ యొక్క పనులు మరి చక్కగా నాకు జరిపిస్తున్నా, నీ వలన నాకు అన్ని ఆశీర్వాదాలే కలుగుతున్నాయని దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన కృతజ్ఞత కలిగి ఆయన యందు మనం ఉన్నట్లయితే ఆ రీతిగానే మనకి ఆశీర్వాదాలు పొందుతున్నాం. మరి అదే రీతిగా నా యొక్క జీవితంలో కూడా దేవునికి ఎప్పటికప్పుడే నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాను. నా జీవితంలో అనేకమైనటువంటి
శోధనలు నేను ఎదుర్కొన్నప్పటికీ నా దేవుడిని నేను మర్చిపోలేదు. నా దేవుడికి నేను ఇచ్చుట ద్వారా నేను ఎక్కువగా ఆశీర్వాదం పొందుతానని నేను ఎప్పుడు కూడా నాకున్నా లేకపోయినా నా యొక్క వచ్చే రాబడిలో దేవునికి 10వ వంతు దేవునికి నేను ఇస్తున్నాను. అట్టి రీతిగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. మిమ్మల్ని కూడా దేవుడు ఆ రీతిగానే ఆశీర్వదిస్తాడు. మర్చిపోవద్దు మన దేవుడిని. ఎజికియా మర్చిపోయి ఉన్నాడు, ఆ రీతిగా నువ్వు మర్చిపోవద్దు. 9 మంది కుష్ఠరోగులు మర్చిపోయి ఉన్నారు, ఆ రీతిగా నువ్వు మర్చిపోవద్దు. జకియా తన ఇంటికి యేసయ్య వచ్చేటప్పుడు ఆయన ఎంతో సంతోషంగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆ రీతిగా మనం కృతజ్ఞత కలిగి దేవునికి వందనాలు చెల్లించాలి. మరి ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క వాక్యం విని ఉన్నారు. ఆ యొక్క వాక్యానుసారంగా మనందరూ కూడా నడుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించినటువంటి గొప్ప దేవ, నీకు వందనాలు నాయన. మరి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క బిడ్డలు వాక్యం విని ఉన్నారు. ఇచ్చుడు ద్వారా ప్రభా మేము కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి నాయన. మరి ఆ రీతిగా ప్రభు మేము కృతజ్ఞత కలిగి నీకు వందనాలు చెల్లించడానికి మంచి మనస్తత్వాన్ని మాకు ఇవ్వండి నాయన. వింటున్నటువంటి ఈ యొక్క బిడ్డలు ప్రత్యేకంగా మరి దీవించండి నాయన. ప్రతిరోజు కూడా వారు వాక్యాన్ని వింటున్నారు, ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారు నాయన. వారిని వారి యొక్క కుటుంబాన్ని దీవించమని యేసు పరిశుద్ధం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మీ యొక్క కుటుంబాలను దేవుడు దీవించును గాక. మీ యొక్క ప్రార్థనావసరతలు ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. మీకు పుస్తకాలు కావాలనుకున్నట్లయితే, బైబిల్స్ కావాలనుకున్నట్లయితే మాకు తెలియపరిచినట్లయితే మీకు కావాల్సినటువంటి పుస్తకాలు మేము అందజేస్తాము.